హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వంట అది ప్రిపేర్ చేస్తున్నాను. వంట ఏం చేస్తున్నానో మీకైతే చూపిస్తాను అనమాట. సో ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే అదొక వ్లాగ్ కింద అయితే షూట్ చేసి పెట్టేశాను. మార్నింగ్ లేవగానే పిల్లలు ట్యూషన్కి వెళ్ళేంతవరకు పిల్లలు అయితే ఈ రోజైతే చూపించలేదు అనమాట. ఇంకా డైలీ పిల్లలు ఎందుకులే అనేసి ఇంక ఈ రోజైతే పిల్లల్ని చూపించలేదు. సో కొన్ని పనులు అయితే మీతో అయితే మార్నింగ్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పిల్లలు వచ్చే టైం కల్లా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వంటకి ఈరోజు అయితే చట్నీ అయితే చేయబోతున్నాను. అదే పచ్చడి అయితే రోటి పచ్చడి చేసిపోతున్నాను. వంకాయ అండ్ కొత్తిమీర, టమాటోస్, ఇవి పచ్చడి అనమాట. ఇవన్నీ కలిపి పచ్చడి అయితే చేస్తున్నాను, రోటి పచ్చడి అయితే. సో మేమైతే పిల్లలు వెళ్ళాక సో రెడీ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా టీ అయితే పెట్టుకుని మార్నింగ్ బ్లాగ్లో అయితే షూట్ చేశాను. సో ఇప్పుడైతే రోటి పచ్చడి అనమాట, వంకాయ పచ్చడి, రోటి పచ్చడి చేస్తున్నాను. సో ఇంకా రైస్ అయితే పెట్టేశాను పొయ్యి మీద అయితే. ఇంకా టేస్ట్గానే ఉంటుంది అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట. ఇంకా స్టాండ్లో సామానం కూడా ఉన్నాయి, సర్దుకోవాలి. సో పచ్చడికి అయితే ఏం రెడీ చేసుకున్నానో మీకైతే చూపిస్తేస్తాను, మీకైతే చూపించేస్తాను, వచ్చేసేయండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా వంకాయలు, మొన్న వంకాయ కర్రీ అయితే చేశాను. సో ఇప్పుడైతే కొన్ని వంకాయలు అయితే మిగిలినాయి. ఇంకా వాటి కోసం అయితే పచ్చట్లోకి ఇంకా టమాటాలు, ఇంకా ఇవి పచ్చిమిర్చి అనమాట. సో ఇది కరివేపాకు అండ్ ఇది కొత్తిమీర అనమాట. సో మొత్తం మిక్సీ ఉడకబెట్టేసి చక్క ఆయిల్లో చక్క ఫ్రై చేసి ఇంకా రోడ్డు పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇంకెక్కడైతే రైస్ పెట్టాను, ఇంక ఇప్పుడే పెట్టానమాట. సో స్టాండ్ ఇంక సామాను సర్దుకుంటాను. తర్వాత ఇంక ఇప్పుడైతే కూరగాయలు వాష్ వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే ఇంకా కూరగాయలన్నీ వాష్ అయితే చేసేసాను శుభ్రంగా. ఇంకా వంకాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే శుభ్రంగా కడిగేసారనమాట. సో హోల్స్ ఉన్న గిన్నెలు అయితే కడిగాను. సో ఇప్పుడైతే ఒకటొకటి అయితే కట్ చేసేస్తాను. ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. టమాటాలు పచ్చడికి అయితే ఇంకా ఎక్కువే పడతాయి కదా. సో అందుకనేసి ఒక 5-6 టమాటాలు అయితే తీసుకున్నాను. వంకాయలు ఒక 1/2 కేజీ ఉంటాయేమో. సో మొన్న కర్రీ ఉండగా మిగిలినవి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పచ్చడి చేయొచ్చులు అనేసి సో పక్కనైతే పెట్టాను. చాలా రోజుల తర్వాత అయితే ఇంకా ఇలాంటి పచ్చడి అయితే చేస్తున్నారనమాట. ఇంకా రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా ఇష్టం కదా. వేరే వేరే పచ్చట్లు అయితే చేశాను కానీ ఈ పచ్చడి అయితే అసలు చేయలేదన్నమాట. సో ఈ రోజు అయితే చేస్తున్నాను వంకాయ కొత్తిమీర పచ్చడి అనమాట, రోటి పచ్చడి. సో ఇంకా ముక్కలైతే కట్ చేస్తున్నాను, ఇంకా పెద్ద పెద్దవే కట్ చేస్తున్నాను అనమాట. సో మగ్గితే చక్కగా అయితే నలిగిపోతాయి కదా. సో అందుకని కొంచెం పెద్దవనే కట్ చేసుకుంటున్నాను. సో ఇంట్లో పని మాత్రం కొంచెం అవ్వలేదన్నమాట. సో ఇంకా పచ్చడి అయితే చేసినాకైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో డైలీ రొటీన్ లాగ్ అనమాట. మార్నింగ్ అయితే నిన్నైతే పోస్ట్ చేశాను మార్నింగ్ లాగ్. ఇది మార్నింగ్ లాగ్ కాకుండా వంట చేసే టైం నుంచి మధ్యాహ్నం వరకు అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కట్ చేస్తాను అనమాట, వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు అండ్ వంకాయలు అనమాట ఒకేసారి అయితే వాష్ చేశాను. హోల్స్ ఉన్న గిన్నెలు అయితే పెట్టుకొని శుభ్రంగా కడిగాను కదా. అంటే ఒక చేత్తో షూట్ చేసుకుంటే ఇంకో చేత్తో అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఇంక అందుకని ఒక చేత్తో ఇంకా హోల్స్ ఉన్న దాంట్లో ఇంకా నీళ్ళు పెట్టేసి కడిగేసాను. సో పక్కనైతే ఇంకా రైస్ పెట్టాను, ఇంకా ఉడుకుతుంది అనమాట. ఇంకా మా పిల్లలు వచ్చే లోపు అయితే పచ్చడి చేస్తున్నాను. ఇంకా పచ్చడి ఇంకా మా పిల్లలు కూడా పచ్చడి అయితే తింటారండి. ఇంకా ఇవి పచ్చిమిర్చి అనమాట, వాటికి సరిపడా. మంటగా అయితే చేయనండి, ఎందుకంటే పిల్లలకి తినాలి కదా. ఒక పూట అయితే కొంచెం పచ్చడితో పెడదామనేసి చక్కగా అయితే కొంచెం మంట తగ్గించుకొని చేస్తాను పచ్చడి. సో పిల్లలకి అంత మంట ఉండకూడదు అనేసి తగ్గించాను అనమాట పచ్చిమిర్చి అయితే. సో ఇక్కడైతే మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ కొత్తిమీర ఒకటి పెండింగ్ ఉంది. ఇదంతా కొత్తిమీర మొన్న కట్ట అయితే తీసుకుని వచ్చాను, సగం అయితే కొంచెం అయితే మిగిలిందనమాట. సో అది కొంచెం ఏమన్నా గడ్డి పరకలు ఉంటే ఏమన్నా తీసేసి ఇంక అందులో కాడలన్నీ కట్ చేసుకొని కొంచెం పొండిన ఆకులు ఉంటాయి కదా. సో అవన్నీ తీసేసుకొని కొంచెం చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇంక అందులో అయితే వేసేసుకుంటాను.
సో కాళ్ళు అయితే కట్ చేస్తున్నాను అనమాట, ముదురు కాళ్ళు. ఆల్రెడీ నిన్న చారు ఉంది, చారు పిల్లలకి పెడదామా వద్దనేసి ఇంక గిన్నెలోనే పెట్టాను. సో పచ్చడి ఇంకా చారు అనమాట ఈరోజు. ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేస్తున్నాను చాకుతో. మా చాకు అయితే నిన్న కొబ్బరికాయ, అది నిన్న జాంకాయ చెట్టు ఉంది, కాయ కోసారు, దాన్ని ముక్కలు కట్ చేసి ఇంకా గోడ మీద పెట్టేశాను అనమాట నా చాకు అయితే. సో కనిపించలేదు, అందుకనేసి పక్కింటి వాళ్ళని తీసుకొని వచ్చాను. చాకు అయితే కొంచెం కొత్తిమీర కోయడానికే కదా, టమాటాలు కొత్తిమీర కోయడానికి. సో అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు పచ్చడి అయినాక చాకు ఎక్కడ ఉందో చూడాలి. మాదైతే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట చాకు అయితే. సో శుభ్రంగా అయితే చిన్న ముక్కలు కట్ చేసి కొత్తిమీర అయితే కడిగేసాను, చిన్న హోల్స్లో ఉన్న దాంట్లోనే. టమాటాలు కడిగాను కదా, సో అందులోనే వేసేసి కడిగేసాను కొత్తిమీర కూడా. సో ఇప్పుడు ఇదైతే వేపడానికైతే ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. సో కొంచెం అయితే కడిగిస్తున్నాను అనమాట, ఇంకా పైన పెడితే ఇంకా దుమ్ము అది ఉంటుంది కదా. సో కడిగేసి స్టవ్ ఆన్ చేసి ఇంకా అది పై మీద పెట్టేస్తాను. సో వెడల్పు దాంట్లో అయితే వేసేస్తున్నాను అనమాట. సో కొంచెం అయితే ఇంకా ఆయిల్ పోసుకొని ఇంకా అందులో వేసేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో అందులో అయితే వేసేస్తున్నాను. పక్కన అయితే రైస్ ఉడుకుతుందనమాట. అక్కడ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి, భలే ఉన్నాయి అసలు. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, గ్రీన్, రెడ్ భలే ఉన్నాయి అసలు. కొత్తిమీర అయితే భలే ఉంది అసలు, భలే వేసేస్తున్నాం. భలే మగ్గితే మాత్రం సూపర్గా ఉంటాయి అనమాట అసలు. చూడడానికి నోరు అయితే ఊరిపడుతుంది అనమాట. సో ఇదంతా బాగా మగ్గాలన్నమాట. సో మగ్గినాకైతే సిమ్లో పెట్టేస్తాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసాను అనమాట. కరివేపాకు లేనిదే వంట అయితే చేయను అనమాట. కరివేపాకు అంటే అంత ఇష్టం అనమాట. స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది కరివేపాకు స్మెల్లో. సో ఇక్కడైతే చూడండి చక్కగా అయితే మగ్గిపోయినాయి. ఒక పావు గంట తర్వాత అయితే సిమ్లో పెట్టేశాను. చక్క మగ్గినవి కొంచెం మగ్గాలన్నమాట. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఎందుకంటే నేను ఫుల్గా అయితే పెట్టను అనమాట, మీడియం ఫ్లేమ్గా పెట్టేసి ఇంకా మగ్గనిస్తాను ఏదైనా సరే. సో 10 నిమిషాల తర్వాత అయితే ఎట్లా వచ్చిందనేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేశాను. సో ఇంట్లో పని అయితే మ్యాక్సిమం ఇంకా ఉంది, సామాను అయితే సర్దాలి. మెయిన్ సింక్లో సామానం అయితే తీసి బయట పెట్టేసాను. ఏముండవండి, 4 తిన్న ప్లేట్లు అనమాట. ఇంక ఇక్కడైతే చూడండి 10 నిమిషాల తర్వాత ఎలా మగ్గిందో, చాలా మగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడైతే పచ్చడి రెడీ చేసుకుంటాను. ఆల్రెడీ రాయి అన్నీ కడిగేసి ప్రిపేర్ అయితే చేసుకున్నాను, దగ్గర అయితే పెట్టేసుకున్నాను అనమాట. వీటికి కావాల్సినవి అయితే చూడండి, ఇంకా ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, గల్లుప్పు అనమాట. ఆల్రెడీ మగ్గేటప్పుడు గల్లుప్పు అయితే వేశాను. సో కొంచెం అయితే పడుతుంది కదా అనేసి కొంచెం పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే నేను జీలకర్ర, గల్లుప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసేస్తున్నాను ఫస్టే. సో అవి కొంచెం చితకొట్టే, ఉప్పు అయితే ఎక్కువ ఇద్దనేసి తీసేస్తున్నాను. ఆల్రెడీ మగ్గేటప్పుడు వేసాను కదా, అందుకని కొంచెం తీసేసాను. ఎందుకైనా మంచిదని, తగ్గితే ఇంకా మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే అసలు చండాలంగా ఉంటుంది అనమాట. ఇంక అందుకని కొంచెం ఉప్పు అయితే తీసి మొత్తం అన్ని రోట్లో అయితే వేసేసాను. సో వేసేసినాక వీటినైతే కచ్చాబెచ్చ అయితే నూరేయాలన్నమాట. సో ఎంతసేపు నలిగిద్దులేండి, రాయి చోతే కొంచెం లోతుగానే ఉంది. నూరేది పట్టుకునేది చాలా వెయిట్ ఉందన్నమాట. ఒక దెబ్బకైతే నలిగిపోద్ది అదైతే. కచ్చాబెచ్చగా చేసేస్తున్నాక అటో దెబ్బ ఇటో దెబ్బ వేసేసి అది పచ్చా చేసేసి చక్క పైన నలిగిచ్చేసుకొని ఇంక ఇప్పుడైతే నలిగింది కదా. సో ఇక్కడైతే టమాటాలు అయితే చల్లారుతున్నాయి అనమాట. ఇంక ఈ లోపైతే ఇది నూరేసేసి కొంచెం ఫాస్ట్గా అయితే పచ్చడి రెడీ చేసేస్తాను. ఎందుకంటే పిల్లలు వచ్చే టైం అయిపోయింది, నేనే వెళ్ళి తీసుకొని రావాలి. సో కచ్చబెచ్చగా చేసేస్తాను కదా, ఇంకా స్పూన్తో అయితే తీస్తున్నాను పైన. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఈ లోపైతే పిల్లలు అది అలా పెట్టేసి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళొచ్చేసాను. పిల్లలు నా దగ్గరే ఉన్నారనమాట. మా పెద్దోడైతే షూట్ చేస్తున్నాడు. తీరా బాబు అంటే ఇంకా తీస్తున్నాడు అనమాట. నాకైతే తీసుకుంటూ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మా పెద్దోడు వచ్చేసాడు ట్యూషన్ నుంచి అయితే, ఇంకా వాడికి ఇచ్చేసాను. ఒక 5 నిమిషాలు తీరా బాబు అంటే కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చొని తీస్తున్నాడు, ఏదో వాడికి వచ్చినట్టయితే తీస్తున్నాడు అనమాట. ఇంకా అందులో వేసేసాను టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, కొత్తిమీర ఇవన్నీ చక్కగా మగ్గినాయి కదా. ఇంక అందులో రోట్లో వేసేసాను. ఆల్రెడీ జీలకర్ర కచ్చాపిచ్చ అయితే చేసుకున్నాను. సో ఈ పచ్చడి మాత్రం చాలా రోజులైందనమాట ఇలాంటి పచ్చడి తిని. రాయి మాత్రం అరిగిచ్చానమాట, కొత్త రాయి మాదైతే. సో రోట్లో అయితే వేసేసాను. ఇది కూడా దంచేసుకుందాం, అటు ఇటు దంచేసుకుని చక్కగా అయితే వేడివేడి అన్నంలో అయితే అద్దర కొట్టేద్దనమాట పచ్చడి అయితే. నాకైతే కొంచెం స్లోగా అయితే
స్లోగా అయితే నూరుతున్నాను అనమాట, ఎందుకంటే చింది కంట్లో పడుతుంది పచ్చడి అయితే. సో రోటి నిండా ఉంది కదా, సో కొంచెం కచ్చాబెచ్చగా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం చింతపండు అండ్ ఒక ఉల్లిపాయ అయితే బద్దలు చేసి పెట్టాను, వాటర్లో వేసాను అనమాట. సో కొంచెం ఇది నలిగినాకైతే అవి కూడా కచ్చాబెచ్చి అయితే చేసేస్తాను. మా పెద్దోడు ఏదో అంటున్నాడు అనమాట, వాడి గురించి చూసి ఇంకా ఏంటి అని అంటున్నాను అనమాట. ఇంకా అందుకని వాడంక చూశాను. ఇంకా మా చిన్నవాడు అయితే అటు ఇటు పచ్చడి చేస్తుంటే గంతులు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు వాడైతే. సో మొత్తం ప్రిపేర్ అయి చేసుకున్నాను. మాదైతే కొత్త రాయి అండి, అరగదీసేసరికి ఇన్ని సంవత్సరాలు అయింది అది కొనేసి పక్కనే పెట్టేశాను అరగదీయకుండా. కొంచెం ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల దాని పని అయితే పట్టించుకోలేదు అసలు. ఈ మధ్యన అయితే రోజుకి ఒకసారైనా ఏదో ఒకటి వేసేసి నలకొడతా ఉన్నాను దాన్ని అయితే. సో కొంచెం అయితే అరిగిందనమాట. సో పచ్చడి వేసుకుంటాక చక్కగా ఈజీగా ఉంది అదైతే అరగదీసినాకైతే. లేకపోతే అరగతీయకపోతే రాళ్ళు అయితే వచ్చేసాయి, పచ్చట్లు అయితే చిన్న చిన్న రాళ్ళు పెంకులు అలా వచ్చేసాయి అనమాట. సో కొత్త రాయి కదా, ఏదైనా అలాగే ఉంటుంది కొత్తలో. సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరైతే ఊడిపోతుంది కదా మీకైతే. చాలా బాగుంది చూడటానికైతే పచ్చడి. ఇంకా గోంగూర పచ్చడి చేశాను, ఇంకా మామిడికాయ పచ్చడి చేశాను. ఇంకా ఈ పచ్చడి అయితే అసలు చేయలేదన్నమాట. నెక్స్ట్ వేరే స్టైల్ పచ్చడి అయితే ప్రిపేర్ చేసి మీకైతే చూపిస్తానన్నమాట. సో చిందైతే కంట్లో పడుతుంది, అందుకని కళ్ళు మూసుకొని అయితే నూరుతున్నాను కొంచెం. సో చూడండి ఎట్లా వచ్చిందో, దగ్గరికి కొంచెం చూపించాడు మా పెద్ద బాబు అయితే. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మ్యాక్సిమం. ఇంకా ఉల్లిపాయలు అయితే ఇందులో వేయనండి, కొంచెం పచ్చడి అయితే బాక్స్లోకి తీసేసి నాకైతే అప్పుడు ఉల్లిపాయలు నలగనిస్తాను. కచ్చాపిచ్చి అయితే చాలండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు అయితే నోటికి చక్కగా ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకనేసి ఇంకా లాస్ట్లో కచ్చాపిచ్చి వేసి బాక్స్లో అయితే వేసేస్తాను. సో పెద్దడైతే వచ్చే అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా వచ్చేసి పొయ్యి మీద పెట్టేసి ఇంకా పచ్చడికాయ ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సో మధ్యాహ్నం అయితే 12 అవుతుంది, 12 దాటిందనమాట. సో పిల్లలు వచ్చేసారు కదా, పిల్లలే 11:30 దాటాక వస్తారు పిల్లలు అయితే. సో 12 అయితే దాటుతుంది పిల్లలు వచ్చినాకైతే ఇవన్నీ ప్రిపేర్ చేశానమాట. కింద రాయి ఇవన్నీ శుభ్రంగా కడిగి కొంచెంసేపు అయితే ఆరబెట్టాను పచ్చడి రాయి అయితే. సో ఈ లోపు అయితే వాళ్ళు వచ్చారనమాట. ఇంక అందుకనేసి ఇంకా పెద్ద బాబుకి షూట్ చేస్తున్నాడు వాడైతే. సో అయిపోయింది ఫ్రెండ్స్, ఇంక ఇంట్లో పని అయితే సర్దుకోవాలి. పచ్చడి అయిపోయినాకైతే స్టాండ్లో అంట్లు సింక్లో అయితే ఆల్రెడీ బయట పెట్టేసి, కొంచెం ఎంగిలి గుంటలో ఇంట్లో ఉండటం అయితే నాకైతే చిరాకు వచ్చేద్దండి. ఇంక అందుకనేసి ఇంకా బేషన్లో వేసేసి బయట పెట్టేశాను. 4 గిన్నెలే కదా, సో పిల్లలు అన్నం తిన్నాకైతే ఒకేసారి అయితే కడిగేసుకుంటాను. ఒక్కొక్కటి అయితే చాలా టైం పడుతుంది, అస్తమానం నీళ్ళలోకి వెళ్ళాలి అనేసి ఒకసారి చేసుకుంటాను పని అయితే. పిల్లలకైతే అన్నం పెట్టినాక మిగతా పని అయితే కంప్లీట్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడైతే బాక్స్ కూడా రెడీగా చేసుకున్నాను. సెల్ఫ్ పైనే ఉంది కదా, చేతికి అద్దిపోయింది అనమాట బాక్స్ అయితే. సో అయిపోయింది పచ్చడి అయితే, చాలా బాగా వచ్చిందండి అసలు. సో బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను స్పూన్తో. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అనమాట. వేడి అన్నంలో అంటే పచ్చట్లో నెయ్యి వేసుకునే వాళ్ళు ఉంటారు, నెయ్యి వేసుకోకుండా తినేవాళ్ళు కూడా ఉంటారనమాట. కొంచెం నేనైతే నెయ్యి వాడనండి అసలు, నేను మామూలుగానే తింటాను. కొంచెం పచ్చట్లు అయితే నెయ్యి బాగుంటుంది కదా అంటారు కదా, సో వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయ బద్దలు అయితే వేసేసాను, కొంచెం పచ్చడి బాక్స్లోకి తీసేసాను. ఎందుకంటే నలగతుంది అక్కడ, పచ్చడి నిండాగా ఉంది కదా కింద పడిపోద్ది అనేసి కొంచెం బాక్స్లోకి తీసేసి. సో ఇప్పుడే చిందిపోయి కింద పడుతున్నాయి ఇంకా ఉల్లిపాయలు. ఇంక అందులో అయితే పచ్చడి పడిపోద్ది, ఉల్లిపాయలు పడిపోతాయి. ఇంక అందుకనేసి తర్వాత లాస్ట్లో నూరేసి కలిపేద్దాం పచ్చట్లు అనేసి ఇంకా ఉంచాను లాస్ట్లో. సో చాలండి ఈ విధంగా అయితే పచ్చడి. సో ఉల్లిపాయలు అయితే సరిపోద్ది, కచ్చాపచ్చగా అయితే చేస్తాను. సో పచ్చడి అయితే బాక్స్లోకి తీసేసుకొని ఇంకా వేడి అన్నంలో అయితే వేసుకుని తింటాను. తర్వాత ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే బాక్స్లోకి తీసేసి చిన్న పనులు అయితే ఉన్నాయి కంప్లీట్ చేసుకున్నాకైతే పిల్లలకి అన్నం పెట్టి ఇంకా నేను తింటాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర, వంకాయ, పచ్చిమిర్చి, టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. సో చాలా బాగుంది. వేడి అన్నంలో అద్దరిపోద్ది అనమాట. చూసారా, నేను ఈ పచ్చడి ఎట్లా చేశారో మీకైతే మొత్తం చూపించాను అనమాట. సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి.
సో ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చడి కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్.